త్వరగా ప్యాక్ చేయి, డెలివరీ ఇవ్వాలి. హే బొమ్మలేవి? హాయ్ అమ్మేసా, అదిగో సోల్డ్ అవుట్ బోర్డ్. ఏంటి అప్పుడే అంతమంది వచ్చి బొమ్మలు కొనుక్కుపోయారా? సినిమా హీరో వెంకట్ అండ్ హిస్ వైఫ్ ఇద్దరు వచ్చి కొనుక్కొని వెళ్ళారు. అర్థమైంది. హోల్సేల్ గా కొంటే 90% డిస్కౌంట్ అన్నావు కదా. ఒరిజినల్ ప్రైస్ కి అమ్మా, ఇన్క్లూడింగ్ జిఎస్టీ. వాట్? అసలు వాళ్ళు మొత్తం బొమ్మలు కొనడానికి వచ్చారా? లేదు, జస్ట్ చూడ్డానికి వచ్చారు. చూడ్డానికి వచ్చి ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు హీరో వెంకట్ గారు కదా? యా. సార్ చూడండి సార్. దొరికింది గుర్రే, అస్సలు వదలకూడదు. సార్ ఇది చూడండి. చాలా బాగుంది. చూడ్డానికి చాలా ప్లెజెంట్ గా ఉంది. మీకు నచ్చింది, అలా నచ్చడం నాకు నచ్చింది. ఫ్రీగా తీసుకెళ్ళండి. అబ్బే అలా వద్దండి, దాని కాస్ట్ ఎంతో చెప్పండి. అంటే 99,999 ప్లస్ జిఎస్టీ. అయినా మీ దగ్గర డబ్బులు ఏంటి సార్? వద్దులేండి సార్, డబ్బులు వద్దు. లేదు లేదు, మీరు బిల్లు తీసుకుంటానంటేనే. చూద్దాం లేండి సార్. కాకపోతే సార్, ఇప్పుడు ఈ బండి వెళ్ళేటప్పుడు దారి చూపించడానికి ఓ గుర్రపు సవారీ ఉంటే ఎలా ఉంటుంది సార్? బాగుందయా, కానీ మీరు ఛార్జ్ చేస్తామంటేనే. ఎందుకంటే మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నాం, అక్కడ ఇల్లు మొత్తం ఖాళీగా ఉంది. ఏం చేయాలని మేము ఆలోచిస్తుంటే మీ బొమ్మలు చూసాం. జస్ట్ చూద్దామని వచ్చాం. చూడగానే ముచ్చటేసింది. సరే కొందాం అనిపించింది, కానీ మీరు ఛార్జ్ చేస్తామంటేనే. అయ్యో అవన్నీ తర్వాత చూద్దాం లేండి సార్. కాకపోతే సార్, ఇప్పుడు ఈ బండిని రైడ్ చేయడానికి ఓ అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి బదులు ఓ క్యూట్ కపుల్, ఓ అమ్మాయి ఓ అబ్బాయి ఉంటే ఎలా ఉంటుంది సార్? అంటే నీలాగా నాలాగా. ఎగ్జాక్ట్లీ మీ ఇద్దరు లాగా. ఇప్పుడు ఆ బొమ్మలకి ఇలా పెళ్లి బట్టలు వేస్తే ఎలా ఉంటుంది సార్? అంటే మనకి పెళ్ళైన కొత్తలో లాగా. యా. సూపర్ అయ్యా, అదిరిపోయింది నీ కాన్సెప్ట్. స్వీట్ మెమరీస్ కి అందమైన రూపం ఇచ్చి ఆ మెమరీస్ కి లైఫ్ ఇచ్చావు. థ్యాంక్ యూ సార్. అలాంటప్పుడు పెళ్ళన్నాక కొంతమంది జనాలు కూడా కావాలి కదా సార్? కావాలి. బండి వెనకాల జనాల్ని పెట్టి బండి ముందు డప్పులు కొట్టే మేళగాలం కూడా పెడతా. కావాలి కావాలి. ఒక్క నిమిషం సార్. సార్, ఇప్పుడు ఈ బ్యాచ్ అంతా ఎక్కడికైతే పెళ్లి చేయడానికి వెళ్తున్నారో అక్కడికి బాగా దగ్గరలో ఒక టెంపుల్ ఉండాలి కదా సార్? ఎక్సలెంట్ అయ్యా, ఏమి నేటివిటీ టచ్ ఇచ్చావు. అద్భుతం, మహా అద్భుతం. బహుశా నువ్వు గత జన్మలో ఏ ఫిల్మ్ డైరెక్టర్ అయి ఉంటావు. సార్ థ్యాంక్ యూ సార్. సార్, మరి పెళ్లి చేయడానికి అక్కడ మండపం, పంతుళ్ళు, సన్నాయి మేళం, సరంజామా, బంధువులు, అతిథులు, పనివాళ్ళు ఇంకా కావాలయ్యా, అందరూ కావాలి. ఓ పని చేయి, ఈ బొమ్మలన్నీ ఇచ్చే మా ఇల్లంతా సర్దేస్తాం. బొమ్మలన్నీ? ఎవ్రీథింగ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్యాక్ చేయండి, ప్యాక్ చేయి, ప్యాక్ చేయి తొందర. దెబ్బకి మొత్తం అమ్మేశా. ఓయ్, ఏంటలా బిగుసుకుపోయావు? అవన్నీ నేనే కొని పెట్టుకొని ఉంటే ఎంత బాగుండు అనిపించింది.